కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనం నుండి 21వ వచనం వరకు స్పష్టముగా ఒకరు చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో దేవుడు మాట్లాడుతున్న మాట భక్తిహీనులతో ఏమిటి? దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంశము భక్తిహీనులతో దేవుడు. భక్తిహీనులతో దేవుడు. దేవుడు భక్తిహీనులతో ఇట్లు సెలవిస్తున్నాడు. ఇలా అంటున్నాడంట. ఏమని అంటే, నాతో నీకేం పని అంటున్నాడు. ఏమంటున్నాడు? నాతో నీకేం పని? నా కట్టడలతో నీకేమి పని? నా నిబంధనతో నీకేమి పని? ఇలా ఎవరితో అంటారు? నాతో నీకేం పని? సరిపోని వాళ్ళతో. ఒక మాట చెప్పాలంటే సరిపోని వాళ్ళతో ఏమంటారు? ఏం పని నాతో నీకు? నాతో ఏం పని నీకు? నేను ఎట్టబోతే నీకెందుకు? నేనేమైపోతే నీకెందుకు? అసలు నా శుద్ధి నీకెందుకు? ఏమంటారు? నా శుద్ధి అంటారు అన్నమాట. నా శుద్ధి అంటే నాతో నా గురించి నీకెందుకు అని అంటూ ఉంటారు. ఎవరితో? సరిపోని వాళ్ళతో అంటుంటారు. ఇప్పుడు దేవుడు ఈ మాట అంటున్నాడంటే దేవుడు వారికి సరిపోయిన వాడనే సరిపోయిన వాడనే కదా? ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. ఎవరట వాళ్ళు? భక్తిహీనులు. ప్రభునందు ప్రేమైన వారు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమిటి అర్థం? ఏమిటంటే, ఏ సంబంధం నాతో ఉందని నీకు పని? నాతో నీతో నాకు ఏం సంబంధం ఉంది? నాతో నీకేం సంబంధం ఉంది? అసలు నువ్వెవరు? ఏమంటారు? అసలు నువ్వెవరు? నీకేం సంబంధం అంటే అని మాట్లాడుతావు. దేవుడు ఒక తెగవారితో ఇలాగంటున్నాడంట. ఎవరు వాళ్ళు? ఎవరు? భక్తిహీనులు. ఎవరంట? భక్తిహీనులు. ప్రభునందు ప్రేమైన వారు. ముందు భక్తిహీనులకు కలిగేటటువంటి పరిణామం ఏమిటి? భక్తిహీనులకు కలిగేటటువంటి పరిణామాలు ఏంటో కొన్ని మనం ధ్యానం చేస్తే చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. ఏమిటంట? భక్తిహీనుని ఆశ ఉంటుంది. అసలు వాక్యం ఏం చెప్తుందంటే, ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అయితే భక్తిహీనుని ఆశను కాదు,
భక్తిహీనుని ఆశపడాల్సిందే గాని ఫలించదు. ఆ ఆశ వారికి నెరవేరదు. నిరర్ధకము అంటే అది నెరవేరదు, అది వ్యర్థమైపోతుంది అని. భక్తిహీనుని ఆశ ఏమవుతుందంట? నిరర్ధకమవుతుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు, భక్తిహీనుని ఆశ భంగము చేయును. ఏమిటంట? భక్తిహీనుని ఆశను ఆయన ఏం చేస్తాడు? భక్తిహీనుల ఆశ నిరర్ధకమవుతుంది, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది, అంటే చెడిపోతుంది. భంగమైపోతుందంటే చెడిపోతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మూడవదిగా అదే సామెతలు 11వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 21వ వచనం. భక్తిహీనునిగా శిక్ష తప్పదు, నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. చాలు. ఏమిటంట? ఖచ్చితముగా భక్తిహీనుడు ఏం పొందుకుంటాడు? శిక్ష పొందుకుంటాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా భక్తిహీనుడు శిక్ష వానికి తప్పదు అని అర్థం. భక్తిహీనుని ఆశ నిరర్ధకమవుతుంది, భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది, భక్తిహీనునికి శిక్ష ఖచ్చితంగా కలుగుతుంది, తప్పదు. నాలుగవదిగా చివరిగా సామెతల గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును అంటే పడగొట్టును, పూర్తిగా నాశనము చేయను. ఇది భక్తిహీనులకు కలిగేటటువంటి పరిణామాలు. భక్తిహీనుల గతి. ఎవరి గతి? భక్తిహీనుల గతి. ప్రభునందు ప్రియమైన వారలారా, 4 విన్నాం. ఒకటేమిటి? భక్తిహీనుల ఆశ నిరర్ధకమవుతుంది, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది, భక్తిహీనులు నిశ్చయముగా శిక్ష పొందుకుంటారు, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చివేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారు, అసలు భక్తిహీనులు అంటే ఎవరు, ఎలా ఉంటారు? మనమందరం ఏమనుకుంటాం తెలిసిన? దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళము, దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళము, పాటలు పాడే వాళ్ళము, వాక్యం చదివే వాళ్ళము, ప్రార్థన చేసే వాళ్ళము, వాక్యం చెప్పే వాళ్ళము ఏమనుకుంటాం తెలిసిన? నేను చాలా భక్తుణ్ణి, నేను భక్తిహీనుణ్ణి కాదు అని మనకు మనమే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటాం. సెల్ఫ్ గుడ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. మనకు మనముగా చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి. ఎవరు భక్తిహీనులో తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది, నేను భక్తుడనా భక్తిహీనుడనా, నేను భక్తురాలినా లేకపోతే భక్తిహీనురాలినా. ప్రభునందు ప్రియమైన వారులారా, భక్తులు అయితే మేలే. వాక్యం ఏం చెప్తుందంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును అని చెప్తుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తన భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడంట. పాదములు కూడా తొట్టిల్లకుండా కాపాడుతాడు. అయితే భక్తిహీనులకు వచ్చే గతిని చెప్తున్నాడు. వారి ఆశ నిరర్ధకమవుతుంది, వారి ఆశ భంగమైపోతుంది, వారికి శిక్ష తప్పదు, వారిని నాశనములో కూల్చివేస్తారు. భక్తిహీనులంటే ఎవరు? వారు ఎలా ఉంటారు? మనము భక్తులమా లేకపోతే
భక్తిహీనులమా అనేది దేవుని వాక్యములో నుండి మనము పరిశీలన చేస్తే ఒక 7 విషయాలు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా విందాం. ఎక్కడికి వెళ్ళకండి అంటే బైబిల్లో చదవబడినటువంటి కీర్తనలు 50వ కీర్తనలో అందులో నుండే దేవుడు సెలవిస్తుంటారన్నమాట. అప్పుడప్పుడు మనము బైబిల్ గ్రంథంలో నుంచి వేరే వచనాలు ధ్యానం చేద్దాము. చూడండి, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 17వ వచనాన్ని చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చాలు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరికి? భక్తిహీనునికి ఏం అసహ్యమంట? అసహించుకునే దాన్ని ఏం చేస్తారు? అసహించుకునే దాన్ని దూరం పెడతారు. అసహించుకునే దాని వైపు చూడరు. అసహించుకునేది తలంచుకోరు. అవును కదా? అసహ్యం అంటే ఎటుంటది చెప్పండి కదా? దీన్ని ఏమంటారు? అసహ్యం. ఈ భక్తిహీనునికి ఏది అసహ్యం అంట? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అంటే దిద్దుబాటు అంటే అర్థం ఏంటి? సరిచేయబడుట. ఏమిటి? సరిచేయబడుట. సరిచేసుకోవడం అంటేనే ఇష్టం లేదు. అసహ్యం అంటే ఏమిటి? ఇష్టపడరు. సరిచేసుకొనుటకు ఏం చేయరు? ఇష్టపడరు. ప్రభునందు ప్రేమైన వారు దేవుని మాటలు వెనుకకు తోసేస్తారంట. అక్కడ రాయబడి ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు. ఎక్కడికి? వెనుకకు త్రోసి. నా గాలిపో ఏంటి? వెనుకకంటే అర్థం ఏంటి? చెప్పేది నాకు కాదులే. దేవుని వాక్యము వినేటప్పుడు సరి చేసుకునే మనస్సు మనకుండాల. దాన్నే దిద్దుబాటు అంటారు. దేవుని వాక్యం విన్నప్పుడు ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. అవును దేవా, నాతోనే నువ్వు మాట్లాడావు, నా పాపమును ఎత్తి చూపావు, నా దోషమును ఎత్తి చూపావు, కాబట్టి నేను ఏం చేస్తాను? సరి చేసుకుంటా. ఇది దిద్దుబాటు. ప్రభునందు ప్రేమైన వారులారా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అద్దమును ఎవరైనా ఇది నాలోని లోపాలు ఎత్తి చూపిస్తుందని పగలగొట్టిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఏందో ఈ అద్దం ఎప్పుడు చూసినా నాకు ఇక్కడ మచ్చ చూపించదు. ఏందో ఎప్పుడు నేను అద్దం ఎదురుకొచ్చినా ఇక్కడ పౌడర్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ కాటికైందని చూపించదు. వద్దు అని ఉన్న అద్దాన్ని పగలగొట్టినారా? అద్దం ఉండేదే ఎందుకు? లోపాన్ని సరి చేసుకోవడానికి. నీ వాక్యము అద్దం కదా. నీ వాక్యం ఏమిటి? అద్దం. అది లోపల విషయాన్ని తెలియజేస్తుంది వాక్యం. ప్రభునందు ప్రేమైన వారు, సరి చేసుకునేటటువంటి మనస్సు నీకుండాలి. దావీదు పాపం చేశాడు. దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. నాతాను అనే ప్రవక్త వచ్చినాడు. ఏం పేరు? నాతాను అనే ప్రవక్త, దేవుని సేవకుడు వచ్చాడు దావీదు దగ్గరికి. దావీదు అప్పటికి గొర్రెల కాపరి కాదు. ఎవరు? మహారాజు, ఇశ్రాయేలు దేశానికి రాజు. అప్పుడు వచ్చి, రాజా నీకు ఒక మాట చెప్పాలి, చెప్పు. ఒకానొక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు. ఆ ధనవంతుని దగ్గరికి బంధువు ఒకడు వచ్చినాడు. బంధువు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ బంధువుకి విందు చేయాలని ఏం చేశాడంటే
ఆ ఇంటి పక్కనే, ధనవంతుని ఇంటి పక్కనే ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల ఎంతో ముద్దుగా సాక్కుంటున్నాడు ఆ పేదవాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెపిల్లని తీసుకొని వచ్చి కోసి వధించి ఆ ఇంటికి వచ్చిన వానికి ఆతిథ్యం ఇచ్చాడు అన్నాడు. దావీదు కోపంతో లేచినాడు. నిశ్చయముగా మనుష్యుడు మరణమునకు పాత్రుడు, వాడు కనికరము లేకుండా ఈ పని చేశాడు. కాబట్టి వాడు తీసుకున్న గొర్రెలకు, ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలా అన్నాడు. నాతాను ఏమన్నా తెలిసిన, ఆ మనుష్యుడు నీవే అన్నాడు. ఏమన్నాడు నాతాను? ఆ మనుష్యుడు ఎవరో కాదు రాజా, ఆ మనుష్యుడు నీవే అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అప్పుడు దావీదు గొర్రెల కాపరి కాదు. దావీదు ఎవరు? రాజు, మహారాజు, ఇశ్రాయేలు దేశానికి రాజు కదా. అవురా, రాజును పట్టుకొని నువ్వు తప్పు చేసినావంటావా, నువ్వు పాపం చేసినావంటావా, ఆ మనుషులు నువ్వే అంటావా అని అనలా. దేవుని వాక్యానికి లోబడిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, మోకరించాడు, బోళ్ళపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. పశ్చాత్తాపముతో 51వ కీర్తన రాశాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. అదే 5వ వచనం చదవండి. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. హల్లెలూయా. అందుకని దావీదు తనను తాను సరిచేసుకుని, నేను పాపిని ప్రభా, నేను పాపంలోనే పుట్టాను ప్రభా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది ప్రభా. అందుకని 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన, 52వ కీర్తన పచ్చని కీర్తన. హల్లెలూయా. 52వ కీర్తన ఏమిటి? పచ్చని కీర్తన. ఎందుకు తెలిసిన? 52వ కీర్తన 8వ వచనం చదవండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవల చెట్టు వలెనున్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇదన్నమాట. పశ్చాత్తాపం పొందాడు, పచ్చగా మారిపోయాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే తన తప్పును దేవుని సేవకుడు ఎత్తు చూపించినప్పుడు తిరగబల్లా ఏం చేశాడు? సరి చేసుకున్నాడు. భక్తిహీనులు ఏం చేయారంట? సరి చేసుకోరు. నా గురించే చెప్పినాడు ఈరోజు వాక్యం. ఎవరి గురించి చెప్పినాడు? నా గురించే చెప్పినాడు ఈరోజు వాక్యం. ఈరోజు అంతా నా గురించి చెప్పినాడు. ఎవరు చెప్పినారు నా గురించి అని అనుకుంటా ఉంటారు. అందుకనే భక్తిహీనులతో దేవుడు అంటున్నాడు, నాతో నీకేం పని, నా కట్టడలు వివరించట నీకేం పని, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ప్రభునందు ప్రేమైన వారులారా, అంటే భక్తిహీనుడు ఎవరంట? సరి చేసుకోనోడే భక్తిహీనుడు. రెండవదిగా చూడండి, 50వ కీర్తన 18వ వచనం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. దొంగను చూచినప్పుడు వానితో నీవు ఏకీభవించదవు. ఎవరు? భక్తిహీనుడు. దొంగను చూచినప్పుడు ఏం చేస్తారంట? ఏకీభవిస్తారంట. ఎవరెవరు ఏకీభవించి కలిసిపోవడం. దొంగలతో ఏమవుతాడు? కలిసిపోతాడు. ఎవరిలో కలిసిపోతారు? దొంగలతోనే కలిసిపోతారు. అవునా కదా? దొంగలతోనే కలిసిపోతారు. మంచి వాళ్ళు, లోకంలో ఒక సామెత ఉంది, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది. అవునా కదా? ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది. నీవు దొంగను చూచినప్పుడు వానితో నువ్వు ఏం చేస్తావంట? ఏకీభవించడం అంటే ఏంటి? కరెక్టేలే. ఇప్పుడు నేను దొంగ, నేనెవరిని? దొంగ. నాతో మీరు ఒకడు వచ్చి నువ్వు దొంగతనం చేయడం మంచిదేలే అంటాడు. ఏమిటంట? నువ్వు దొంగతనం చేయడము మంచిదేలే. నేను ఊరికి దొంగతనం చేసినావా? నువ్వు ఆకలి కొని దొంగతనం చేసినావు. ఏమిటంట? ఆకలి కొని దొంగతనం చేసినావు. నీకు లేక దొంగతనం చేసినావు, ఉంటే చేస్తావా నువ్వు అంటే అర్థం ఏంటి? నేను కూడా అంతేలే.
ఏమిటి? నేను కూడా అంతేలే. అది అంటే దొంగతో ఏకీభవిస్తున్నావంటే నీవెవరు? ఈ మాట చాలా కష్టంలో చెప్పడానికి, అందుకని ఎంత చిన్నగా చెప్తుండో చూడండి. దొంగతో ఏకీభవిస్తున్నట్టు నువ్వెవరు? దొంగనే. దొంగల గుహలో ఉండే వాళ్ళంతా ఎవరు? అంతే కదా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరు దొంగలు? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? దేవుడే మాట్లాడుతున్నాడు. అయితే మీరందరూ నా యొద్ద దొంగిలుస్తూనే ఉన్నారని దేవుడు అంటుంటే ఏమంటున్నాడు? వినేవాళ్ళు ఏమంటున్నారంట? దేని విషయంలో మేము దొంగతనం చేసినాం అంటే దేవుడు మరలా అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక చేస్తున్నారు, దొంగిలిస్తూనే ఉన్నారు. 10వ భాగం అంటే ఏమిటి? 10వ భాగం ఇవ్వని వాళ్ళందరూ ఎవరు? దొంగలే. వారితో ఏకీభవించిన వాళ్ళు ఎవరు? చెప్పండి, దొంగలే. ఇప్పుడు వీళ్ళందరూ భక్తులా? చెప్పండి, భక్తిహీనులతో దేవుడు ఏమంటున్నాడు? నాతో నీకేం పని? అవునా కదా? ఎందుకు? నువ్వు దొంగలు కదా, నేను దొంగను కాదు. హల్లెలూయా. నువ్వు ఎవరితో ఏకీభవిస్తున్నావు? నువ్వు దొంగతనం చేస్తూ దొంగలతో చేస్తున్నావు, ఏకీభవిస్తున్నావు. ఏమని? కరెక్టేలే 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి నీకేముంటది పాపం? ఏమిటంట? చెప్పండి. 100లో 10 రూపాయలు ఇస్తే నీకేముంటది పాపం? 1000 రూపాయలు 100 రూపాయలు పోతే నీకేముంటది పాపం? 10,000లో 1000 రూపాయలు పోతే ఆయనకేమి మచ్చుగా చెప్తుంటాడు అట. ఆయనకేమిటి చెప్తాడు? మచ్చుగా చెప్తుంటాడు. ఇది మన భాష, మచ్చుగా చెప్తుంటాడు. కష్టపడితే తెలుస్తుంది. ఎట్లా కష్టపడితే తెలుస్తుంది, ఆయనకేం తెలుస్తుంది అని అనేటటువంటి వారు ఎవరితో ఏకీభవిస్తున్నారు? దొంగలతో. నేను ఆ మాట, దొంగను చూసినప్పుడు వానితో నువ్వేం చేస్తావంటే ఏకీభవిస్తావు. ఏ విషయంలో మేము దొంగతనం చేసినాం ప్రభు అంటే 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలిస్తున్నారు. ఈ ప్రజలందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి భక్తిహీనులు ఎవరంటే ఎవరైతే సరి చేసుకునే మనసు ఉండదో వారు భక్తిహీనులు. ఎవరైతే దేవుని సొమ్ము ఇవ్వకుండా దొంగలిస్తున్నారో వాళ్ళెవరు? భక్తిహీనులు. నువ్వెంత ప్రార్థన చేయి, ప్రభునందు ప్రియమైన వారులారా, దొంగల ప్రార్థన దేవుడు వింటాడా? అంతే. దొంగల ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. దొంగల ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, 3వదిగా చూడండి, 50వ కీర్తన అదే 18వ వచనం. 50వ కీర్తన 18వ వచనం. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చాలు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఎవరితో? వ్యభిచారులతో సాంగత్యము చేసేదవు. ప్రభునందు ప్రియమైన వారులారా, సాంగత్యము అంటే అర్థం ఏమిటి? స్నేహం చేయడం, సహవాసం చేయడం. ఎవరితో? వ్యభిచారులతో. ఎవరితో సాంగత్యం చేస్తావు? వ్యభిచారులతో సాంగత్యం చేయదు. ప్రభునందు ప్రియమైన వారులారా, వ్యభిచారము ఘోరమైన పాపం. జాగ్రత్త వినండి. వ్యభిచారము ఘోరమైన పాపం. అసలు వాక్యం ఏం చెప్తుందంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూపే పాపం. ఏ చూపది? మోహపు చూపు.
మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం, వింటే బైబిల్ వాక్యం ఇక లేదుగా పాపం. ప్రభునందు ప్రేమైన వారలారా, మోహపు చూపే పాపం అంటే ఇక వ్యభిచారం ఎంత పాపమో చూడండి. జాగ్రత్త. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చాలు, ఇక్కడ ఆగుదాం, తర్వాత కొనసాగించుకుందాం. జారత్వమునకు దూరముగా అంటే వ్యభిచారానికి ఏం చేయాలంట? దూరముగా పారిపోండి. మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపలుంది. జారత్వం చేయవాడు అంటే వ్యభిచారం చేయవాడు తన సొంత దేహమునకు హానికరముగా వ్యభిచారము పాపము చేస్తున్నాడు. అసలు ఈ దేహం ఏంటో తెలిసిన? దేవుని ఆలయము. హల్లెలూయా. ఈ దేహం ఏమిటి? దేవుని ఆలయం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చిన్న మాట చెప్తాను. ఇదేమిటి? దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఎవరైనా బీడీ తాగుతూ ఒప్పుకుంటారా? ఒక్కాకేసుకుంటూ ఒప్పుకుంటారా? ఇక్కడ వచ్చి మందు కొడుతూ ఒప్పుకుంటారా? ఏమిటిది? దేవుని ఆలయం. మరి ఏందిరా, దానికైనా కొంచెము ఉండాలి కదరా. దేవుని మందిరం అనే కనీసము భయమన్నా ఉండాలి కదరా అంటారు కదా. దీనికే ఇంత ప్రాముఖ్యత ఇస్తే దేవుడు తన సొంత చేతులతో చేసిన దేహం ఏమిటో తెలిసిన? ఆయన నివసించడానికి ఏర్పరచుకున్న ఆలయం ఇది. తన సొంత దేహమునకు హానికరముగా ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. వ్యభిచారితో నీవు సాంగత్యము చేసేదవు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ప్రభునందు ప్రేమైన వారు. కాబట్టి జారత్వమునకు దూరముగా పారిపోండి, పారిపోండి. యేసయ్య ఏం చేసినాడు? పారిపోయినాడు. యేసయ్య ఏం చేసినాడు? పారిపోయినాడు. పారిపోయిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయిన దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సాంగత్యము చేయలే. ప్రతిరోజు తన యజమానుని భార్య ఆయనతో మాట్లాడుతుంది, ప్రతిరోజు మాట్లాడుతుందంట. అయినా ఒప్పుకోలే. ఎందుకు తెలిసిన? నేనెవరంటే దేవుని ఆలయం. నేనెవరు? నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఆఫీసులో పని చేసిన, పొలంలో పని చేసిన, తోటలో పని చేసిన, హాస్టల్లో పని చేసిన, గుటికలు బట్టి పని చేసిన, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఏమని గుర్తించాలంటే నేను దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని నేను అపవిత్రపరచకూడదు. ఈ ఆలయాన్ని నేను పాడు చేయకూడదు. ఇది మనం గ్రహించవలసినది. వ్యభిచారులతో నువ్వు ఏం చేస్తున్నావంటే సాంగత్యం చేస్తున్నావు. ఇది తప్పు, ఇది పాపం. తన సొంత దేహమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. ఇంకొక మాట, శ్రేష్టమైన మాట చెప్తాను. వ్యభిచారం అనేటటువంటిది దరిద్రం. సర్వనాశనానికి కారణం ఏమిటంటే వ్యభిచారం. అది పురుషులు చేసినా, అది స్త్రీలు చేసినా, ఎవరు చేసినా కూడా సర్వనాశనం ఏమిటో తెలిసినా వ్యభిచారం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునితో మాట్లాడుతుండగా ఇటువంటి తలంపులు ఉంటే మోహపు చూపే నేరమన్నా ప్రభువా కదా. అయ్యా, నేను భక్తిహీనుడు నేను అయి ఉండకూడదు. ఒక
మరొకటి దిద్దుబాటు నీకు అసహ్యము కదా అనగా సరి చేసుకోని వాళ్ళు భక్తిహీనులు. రెండవది దొంగతో ఏకీభవించేవారు భక్తిహీనులు. మూడవది వ్యభిచారులతో సాంగత్యం చేసేవారు భక్తిహీనులు. నాలుగవది చూడండి 50వ కీర్తన 19వ వచనం. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది చాలు. నీ నోరు తెరిస్తే ఏం చేయాలని చెప్పండి? కీడు చేయాలనే. నోరు తెరిస్తే ఏం చేయాలని? అసలు వాక్యం ఏమవుతుంది తెలుసిన? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దంటది. నీకు కీడు చేసిన వాళ్ళకి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. యోసేపు తన అన్నలతో ఏమన్నాడంటే, మీరు నాకు కీడు చేయ తలంచారు, మీరు నాకు కీడు చేసినారు, దేవుడు దాన్ని మేలుకే చేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని నమ్మితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే కీడును కూడా నీకు మేలుగా చేయును గాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. హల్లెలూయా. నీ నోరు దేనికి తెరుస్తున్నావంట? కీడు చేయడానికే తెరుస్తున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. కపటం అంటే అర్థం ఏమిటి? లోకంలో ఒక ఆట ఉంది. ఏ మాట తెలిసిన? లోనా బయట అంట. ఏమాట అది? లోనా బయట అన్న వాళ్ళు ఎవడు బాగుపడలే. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నారు, ఎవరు ఎప్పుడు బాగుపడ్డు. ఇది కాబట్టి కీడు చేయడానికి నోరు తెరిచేటటువంటి వారు. 5వదిగా చూడండి, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఏం చెప్తున్నావు? కొండెములు అంటే ఏంటి? తంటాలు పెడుతుండవు. ఏం చెప్తావు? తంటాలు పెడుతుండవు, చాడీలు చెప్తుండవు. ఈరాముట్టి వీళ్ళు ఎవరు అని చెప్పి కొంపకి ఏం చేస్తుండవు? అగ్గి పెడుతుండవు. దీన్ని ఏమంటారంటే కొంపకు అగ్గి పెట్టడం అంటారు. దేవుని పిల్లలకి తగిన నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద ఏం చెప్తున్నావు? నువ్వు కొండెములు చెప్తున్నావు. వాక్యం కొండెగత్తెలు అనింది. ఏమిటంట? కొండగత్తెలు ఎక్కువగా స్త్రీలకే ఉంటుందంట. పురుషులకు ఒకవేళ అట్లా చెప్పినారు పురుషులను, ఏంద్రా వాడు ఆడోళ్ళ మాదిరి అంటారు. ఎవరి మాదిరి? ఆడోళ్ళ మాదిరి. అందుకనే తంటాల మారి అని పేరంట. ఏం పేరు? తంటాల మారి. వాక్యం ఒక మాట చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కట్టెలు లేకపోతే అగ్గి ఆరిపోతుంది. కొండగాడు లేకపోతే జగడాలు ఉండవు, కొట్లాటలు ఉండవు. కొండగాడు లేకపోతే ఉండవు, కొట్లాటలు ఉండవు, జగడాలు ఉండవు. ప్రభునందు ప్రేమైన వారు, ఇలాంటి చాలా ఉన్నాయి ఉదాహరణలు, చాలా ఉన్నాయి. కొండములు చెప్పే వాళ్ళందరూ కూడా భక్తిహీనులు. నువ్వు ప్రార్థనకు రావచ్చు, నువ్వు ప్రార్థనలో కూర్చోవచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, చక్కగా దేవుని స్తుతించవచ్చు, వాక్యం చదవచ్చు కదా, దేవుని పని చేయొచ్చు. అయితే నీళ్ళుండే లోపం ఏమిటి? వాళ్ళట్లా వీళ్ళిట్లా నీకెందుకయ్యా? ఒకరితో నీకెందుకు? వాక్యం చెప్తుందంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. నువ్వు ముందు పడకుండా
నువ్వు జాగ్రత్తగా చూసుకో. వానితో వీనితో ఎప్పుడు నీకేం పని? వాళ్ళతోనే పని. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుకని యేసు ప్రభు చెప్పిన మాటలలో ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీ కంట్లో దూలం ఉంది నాయన. నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. ఆ దూలాన్ని ఎట్లా పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసుని తెచ్చారా అంటున్నావంట. ఏం చేస్తారా అంటున్నావు? నీ ఇంట్లో లెక్కలేని దరిద్రం ఉన్నాయి. నీ ఇంట్లో ఎన్నున్నాయి? లెక్కలేని దరిద్రం ఉన్నాయి. ముందు సరి చేసుకోవాల్సింది ఎవరు? నువ్వు. ముందు నీ ఇల్లు క్లీన్ చేసుకో, ముందు నీ ఇల్లు ఊడ్చుకో కదా. ఆ తర్వాత పక్కనింటికి పోని చెప్పలే, మళ్ళా భర్తనే ఉంటుంది, మళ్ళీ ఊడ్చుకో. పొద్దున నూకుతావు, సాయంత్రం నూకుతావు, తెల్లవారిన తర్వాత మర్యాదగా ఉంటుంది ఇంట్లో ఉన్న. మళ్ళా దుమ్ము వస్తుంది, మళ్ళీ ఏం చేయాలా? అంతే. నీ పని నువ్వు చేసుకోవాలి, నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో కాదు. కొండెములు చెప్పుట మానుకోవాలి. వాళ్ళు భక్తిహీనులు. కట్టెలు లేని ఎడల అగ్గి ఆరిపోతుంది, కొండెగాడు లేకపోతే జగడములు చల్లారుతాయి, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అటంటే ఎవరైనా వచ్చినారు అనుకోండి, వాళ్ళని ఏమంటే వచ్చింది కొంపకు అగ్గి పెట్టేది. ఎక్కడ? కొంపకు అగ్గి పెట్టేది అంటా ఉంటారు. ఆ రోజుగా చూడండి, కీర్తనలు 50, కీర్తన 21 వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఇంటిని, అందుకు నేను నీ వంటి వాడనని నీవు అనుకొనుచున్నావు. ఎట్లంట? నీ వంటి వాడు. ఆ దేవుడు ఏం చేస్తాడులేబ్బా? దేవుడు నాలాంటి వాడలే దేవుడు కదా. నేను సరి చేసుకున్నా ఏం చేయలేడు, నేను దొంగతనం చేసినా ఏం చేయలేడు, నేను వ్యభిచారం చేసినా చెప్పండి ఏమి చేయలేడు, కీడు చేసినా ఏమి చేయడు, కొండములు చెప్పినా ఏమి చేయడు. మౌనంగా ఉన్నాడు, ఏమి చేయలేడు అని అనుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడంటే, ఇవన్నీ నీ కళ్ళ ఎదుట పెట్టి నిన్ను నేను గద్దించదను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నిన్ను నేను గద్దించదను. అయితే భక్తిహీనులతో దేవుడు ఇట్లంటున్నాడు, ఒకవేళ ఇవన్నీ మనలో ఉన్నాయి, ఇవి లేకపోయినా ఏదో ఒకటి మనలో ఉంది. వ్యభిచారం లేకపోతే దొంగతనం ఉంది, దొంగతనం లేకపోతే కీడు చేసేది ఉంది, కీడు చేసేది లేకపోతే కొండములు చెప్పేది ఉంది, సరి చేసుకునేది లేకుండా ఉంది. ఏదో ఒకటి లోపం మనలో ఉంది. మరి ఏం చేయాలి మనము అంటే, చూడండి, చదవగలిగిన వారు చదవండి. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి 55వ అధ్యాయం 7వ వచనం. త్వరగా 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను. తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీవు భక్తిహీనుడుగా ఉండుటను మానితే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను అంటే, సరి చేసుకునే విధానం లేకపోతే, సరి చేసుకుంటే, దొంగతనాన్ని మానుకుంటే, వ్యభిచారాన్ని మానుకుంటే, కీడు చేయుట మానుకుంటే, కొండెములు చెప్పుట మానుకుంటే, అయ్యా నువ్వు మాలాంటి వాడులే అనుకోకుండా దేవుడు గొప్పవాడని తలంచితే, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మనవి చేస్తే ఆయన బహుగా, హల్లెలూయా, ఆయన కఠినమైన దేవుడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాడు, బాగా చెప్పినో పో అనేవాడు కాదు, ఇన్ని రోజులకు నేను గుర్తుకొచ్చినానా అని అనేవాడు కాడు. ఎట్లా క్షమిస్తాడంట? బహుగా క్షమిస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన క్షమించే దేవుడు. అలాగున నీవు భక్తిహీనత మానుకుంటే
ఆయన ఏం చేస్తుంట? బహుగా క్షమిస్తాడు. చివరిగా ఒక వచనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. మనం ఒప్పుకుంటే, మనం విడిచిపెడితే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు, క్లీన్ చేసేస్తాడు, మనల్ని తన రాజ్యములకు వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక.